we're going to discuss about that inheritance. Okay, inheritance is the concept called సింపుల్గా మనం చెప్పాలంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో క్లాస్కి మనం అక్వైర్ చేసుకోవడం. History we already discussed about encapsulation. Today we are going to discuss about the inheritance. Okay, inheritance is simply the process of the acquiring a properties from one class to other class for the purpose of the reusability, okay, or extendability. Okay, reusability or extendability. So inheritance అంటే సపోజ్ మనం ఒక క్లాస్ అనేది ఒక క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ జస్ట్ లైక్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం, క్లాస్ ఏ అనేది, ఇందులో సమ్ ఒక వేరియబుల్స్ కొన్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, మెథడ్స్ అనేవి కొన్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అనేవి క్రియేట్ చేసుకుని ఇందులో ఉన్నాయి. ఓకే, సో డైరెక్ట్ గా ఇప్పటివరకు మనం ఏం చేసాం, ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్స్ కానీ ఆర్ మెథడ్స్ కానీ మనకి వేరే క్లాసులు యూజ్ చేసుకోవాలంటే ఏం చేసాం, క్లాస్ బి అని క్రియేట్ చేసుకుని ఈ క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఓకే, ఈ క్లాస్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఇవి ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అని ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఓకే, మరి రీయూజ్ చేసుకోవడానికి ఇలా ఆబ్జెక్ట్ ప్రాసెస్ ఉంది కదా, మరి ఎందుకు ఈ రీయూజ్ చేసుకోవడానికి ఇన్హెరిటెన్స్ ఎందుకు ఇక్కడ యూజ్ చేస్తున్నారంటే, సో ఎప్పుడైతే మనం ఇలా క్లాసులో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో, దిస్ ఇస్ ద ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ క్లాస్. అంటే ఈ క్లాస్ని మనం ఫిజికల్ గా తీసుకొచ్చి ఇందులోకి అటాచ్ చేస్తాం, ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, అటాచ్ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఎప్పుడైతే మనం ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే బదులు ఎప్పుడైతే మనం దీన్ని ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి ఈ యొక్క క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకున్నాము, ఓకే, ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేసుకున్నామో అవన్నీ కూడా వర్చువల్గా అవైలబుల్ ఉంటాయి. ఈ ఎక్స్టెండ్స్ కీవర్డ్ ఎలా ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, సో మెయిన్ ఇక్కడ మన కాన్సెప్ట్ దేనికంటే, ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ, ఒక సపోజ్ నేను ఒక క్లాస్ క్రియేట్ చేసి అందులో కొన్ని యాక్షన్స్, కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అందులో ఆల్రెడీ ఏంటంటే సపోజ్ నేను ఒక క్లాస్లో ఒక 10 నెంబర్స్ రాద్దాం అనుకుంటున్నాను అనుకోండి. లైక్ వేరియబుల్స్ అండ్ యాక్షన్స్ అండ్ నెంబర్స్ కింద కన్సిడర్ చేసుకోండి. నాకు వర్క్ ఏంటంటే ఒక 1 to 10 నెంబర్స్ రాయమనేది నా యొక్క వర్క్. అందులో నాకు ఆల్రెడీ వేరే క్లాస్లో 1 to 6 నెంబర్స్ ఆల్రెడీ ఇక్కడ రాసేసి ఉన్నాయి, ఈ క్లాస్లో రెడీగా ఉన్నాయి. సో మళ్ళీ ఇన్స్టెడ్ ఆఫ్ ద రీరైటింగ్ 1 to 6 నేను ఏం చేస్తాను, ఇక్కడ 7, 8, 9, 10 అని రాస్తాను. రిమైనింగ్ ఇక్కడ నుంచి తెచ్చుకుంటాను. సో ఐఎమ్ రీయూజింగ్ దిస్ ప్రాపర్టీస్. ఓకే, అండ్ నెక్స్ట్ రీయూజ్ తో పాటుగా ఎక్స్టెండ్ అవుతున్నాయి. ఏంటి, ఇక్కడ 6 అని డైరెక్ట్ గా ఇవి నేను ఇక్కడ ఉన్నవి తీసుకుని ఏదైతే క్లాసులో నాకు కావాల్సినవి వేరే క్లాసులో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యి అవైలబుల్ గా ఉన్నాయో వాటిని తీసుకొచ్చి యూజ్ చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్. అండ్ వాటితో పాటుగా వేరే నాకు ఇంకా అడిషనల్ కావాల్సిన కూడా నేను యాడ్ చేసుకుని ఎక్స్టెండ్ చేసి ఉన్నది ఒక పార్ట్, దానికి మళ్ళీ ఎక్స్టెండ్ చేసి నేను మళ్ళీ యూజ్ చేసుకోవడం అనేది ఇంకొక పార్ట్ అన్నమాట. ఓకే, ద కాంబినేషన్ ఆఫ్ రీయూజబిలిటీ అండ్ ఎక్స్టెన్సిబిలిటీ అనేది మన ఇన్హెరిటెన్స్ లో మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే డూప్లికేట్ కూడా అవాయిడ్ చేయడానికి. ఆల్రెడీ ఒక క్లాస్ లో ప్రోగ్రామ్స్ రాసేసారు, ఇక్కడ మళ్ళీ 1 to 6, లైక్ టేక్ దిస్ సింపుల్ ఎగ్జాంపుల్. సో మళ్ళీ ఇక్కడ నేను 1 to 6 నెంబర్స్ రాయడం అనేది మీనింగ్ లెస్ కదా. సో అందుకు ఏం చేసిన, ఆల్రెడీ ఎక్కడ ఉన్నాయో ఉన్న వాటిని నేను ఉన్న వరకు ఇక్కడ నుంచి తెచ్చుకుని లేని నేను రాసుకుంటాను. లేదు నాకు ఇవే అవసరం, 1 to 6 నెంబర్సే రాద్దాం అనుకుంటున్నాను అనుకో, 10 కాదు 1 to 6 నెంబర్సే రాద్దాం, అవి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, 1 to 6 నెంబర్స్ తెచ్చుకుని ఇక్కడ యూజ్ చేసేసుకుంటాను. జస్ట్ రీయూజబిలిటీ. సో అల్టిమేట్ గా ఈ యొక్క ఇన్హెరిటెన్స్ ఏం చెప్తుందంటే, ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో క్లాస్లోకి తీసుకొచ్చి ఆ తీసుకొచ్చిన క్లాస్లో మనం వాటిని యూజ్ చేసుకోవడం అనేది మన ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్. వేర్ ఇన్హెరిటింగ్ ఏ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అదర్ క్లాస్. ఈ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ క్లాస్లోకి తెచ్చుకుంటాం. సో దాని ఆబ్జెక్ట్ కూడా రిజ్యూవ్ చేయొచ్చు అంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్, దట్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ వర్చువల్ గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకే, అది ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటుందో ఎగ్జాంపుల్ గా చెప్పుకునే ముందు మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్. ఓకే, ద టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ సింపుల్ గా మనం చెప్పుకుందాం. సపోజ్ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, క్లాస్ ఏ అనేది ఉంది.
ఓకే, ఇందులో సమ్ int a ఈక్వల్ టు 40 ఆర్ సింపుల్ వేరియబుల్ క్రియేట్ చేశాను. సమ్ m1 అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. సంథింగ్ లాజిక్ పెట్టాను. ఓకే, ఇక్కడ నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకే, క్లాస్ బి అనేది క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఈ m1 మెథడ్ ఏదైతే లాజిక్ ఉందో అది నాకు అవసరం. సో అవసరమైనప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ మళ్ళీ సేమ్ m1 మెథడ్ ఇందులో క్రియేట్ చేయకుండా ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి తెచ్చుకోవాలని చెప్పి నేను చూస్తున్నాను. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి తెచ్చుకునే కన్నా నేను ఎక్స్టెండ్ ఇన్హెరిటెన్స్ యూస్ చేద్దాం అనమాట, బికాస్ ఆఫ్ ద వర్చువలిటీ. ఎందుకంటే మెమరీ అనేది నేను యూస్ చేసినప్పుడే క్రియేట్ అవుతుంది అనమాట. అర్థమైందా, కంప్లీట్ గా ఇంక్లూడ్ అయిపోదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కంప్లీట్ గా ఈ క్లాస్ లో ఇంక్లూడ్ అయిపోతుంది. బట్ ఇన్హెరిటెన్స్ వల్ల అట్లా కాదు. ఓకే, వర్చువల్ గా అవైలబుల్. సో అలాగా ఇన్హెరిటెన్స్ అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, ఎక్వైరింగ్ ఏ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అదర్ క్లాస్, ఆర్ ఇన్హెరిటెన్స్ ఏ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అదర్ క్లాస్. ఇలా చేయాలంటే ఇక్కడ మనం యూజ్ చేసే కీవర్డ్ వచ్చేసి ఎక్స్టెన్స్. ఓకే, extends is the keyword which is used to inherit a properties from one class to other class. ఏ క్లాస్ నుంచి తెచ్చుకున్నాం ఆ క్లాస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, మీరు ఇక్కడికి వరకు మీకు తెలిసింది, ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నారు. ఒక క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ ని ఈ క్లాస్ లోకి ఏదైతే నేను చేద్దామనుకున్నాను, యాక్షన్స్ రాదు, యాక్షన్స్ ఆర్ వేరియబుల్స్ ఆర్ సంథింగ్, మీన్ మెథడ్స్ ఆర్ వేరియబుల్స్ క్రియేట్ చేద్దామని ఆల్రెడీ వేరే క్లాసులు ఉన్నవి నేను ఇక్కడ మళ్ళీ రీక్రియేట్ చేయకుండా రీయూజ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ సింప్లీ ఐఎమ్ ఎక్స్టెన్స్ ఇన్హెరిటెన్స్ చేసుకున్నాను బై యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఎక్స్టెన్స్ ఆర్ ఇంప్లిమెంట్స్ అనే ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇంప్లిమెంట్స్ ఎప్పుడు వాడతాం అనేది మీకు చెప్తాను, ఇంటర్ఫేస్ గురించి అదంతా కూడా ఇప్పుడు చెప్పుకుంటాం, డోంట్ వరీ. ఓకే, ఇలా ఎక్స్టెన్స్ ఏ అని యూజ్ చేసినప్పుడు మనం ఆల్రెడీ ఇందులో డైరెక్ట్ గా మనం ఆల్రెడీ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఆల్రెడీ వర్చువల్ గా ఇంట్ ఈ యొక్క వేరియబుల్ అనేది ఇందులో ఏ అనేది అవైలబుల్ ఉంటుంది, m1 అనేది కూడా ఇందులోకి అవైలబుల్ గా ఉంటుంది అనమాట. వీ క్యాన్ డైరెక్ట్లీ యూజ్ దోస్ ప్రాపర్టీస్ ఎప్పుడైతే మనం ఎక్స్టెండ్ చేసి ఇలా మనం క్లాస్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇలా ఇన్హెరిటెన్స్ చేసినప్పుడు ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏదైతే ఎక్స్టెండ్స్ తర్వాత ఇచ్చామంటే ఏ క్లాస్ నుంచి అయితే మనం ప్రాపర్టీస్ తెచ్చుకుంటున్నాము, ఈ క్లాస్ నుంచి తెచ్చుకుంటున్నాం కదా, ఈ క్లాస్ ని మనకి పేరెంట్ క్లాస్ అంటాం. ఓకే, ఆర్ బేస్ క్లాస్ అంటాం, ఆర్ సూపర్ క్లాస్ అంటాం. ఓకే, పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ ఏంటి, ఆర్ సూపర్ క్లాస్. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినాలజీ అని పిలుస్తాం. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ పడద్దు. ఓకే, బేస్ క్లాస్ అంటే ఒకటి, సూపర్ క్లాస్ అంటే ఒకటి, పేరెంట్ క్లాస్ అంటే ఒకటి, ఆల్ ఆర్ సేమ్. ఓకే, ద పేరెంట్, దీనిని పేరెంట్ అన్నప్పుడు ఈ యొక్క బి అనే క్లాస్ ని చైల్డ్ అంటాం. ఓకే, సో దీని బేస్ క్లాస్ అన్నప్పుడు దీన్ని డెరైవ్డ్ క్లాస్ అంటాం. దీని సూపర్ క్లాస్ అన్నప్పుడు దీన్ని సబ్ క్లాస్ అంటాం. the combination superclass and subclass. So B is the subclass of A. Okay, A is the superclass of B. Okay, B is the derived class of A. A is the base class of B. Okay, A is the parent of B. B is the child of A. Okay, parent child. This is the represent the relation base class, derived class, superclass, subclass. It will represent some relation between the classes. సో రిలేషన్స్ ఎట్లా ఉంటాయంటే మనకి రిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకుంటే ఈ క్లాస్ కి మనకు ఉన్నది ఏంటంటే ఈజ్ ఏ రిలేషన్షిప్. ఓకే, ఈజ్ ఏ రిలేషన్షిప్. అదే మనం ఇలా ఎక్స్టెన్స్ కాకుండా ఆబ్జెక్ట్ యూస్ చేసాం కదా, ఆబ్జెక్ట్ యూస్ చేస్తే ద రిలేషన్ మనం ఏంటంటే హ్యాస్ ఏ రిలేషన్. ఓకే, అలాగే మనం ఆబ్జెక్ట్ అనేది క్లాస్ లెవెల్లో క్రియేట్ చేస్తే హ్యాస్ ఏ, అదే ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇంకో మెథడ్ క్రియేట్ చేసిన m2 అనే ఒక మెథడ్ క్రియేట్ చేసి ఇందులో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది ఏంది, ఏ అనే ఆబ్జెక్ట్, ఏ ఈక్వల్ టు న్యూ ఏ అని చెప్పి మెథడ్ లో క్రియేట్ చేశాను. మెథడ్ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ అనేది లోకల్ కదా, మెథడ్ ఏది క్రియేట్ చేసినా లోకల్. మీకు చెప్పాను కదా దీని యొక్క స్కోప్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఆబ్జెక్ట్. ఇలా ఈ యొక్క మెథడ్ లో మనం ఒక పర్టికులర్ అదర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ క్లాస్ కి అంటే క్లాస్ ఏ కి క్లాస్ బి కి రిలేషన్ ఏంటంటే యూజెస్ ఏ రిలేషన్షిప్. దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సమ్ బేసిక్ రిలేషన్స్ మనం జావాలో మనం మాట్లాడు. అంటే రిలేషన్ ఏంటంటే ఒక క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ వేరే క్లాస్ లో ఒక పర్టికులర్ మెథడ్ లో మాత్రమే మనం యూజ్ చేసుకుంటే మటుకు దానికి దీని రిలేషన్ ఏంటంటే యూజ్ చేసే రిలేషన్ అంటాం.
ఓకే, అలాగే క్లాస్లో ప్రాపర్టీస్ అదర్ క్లాస్ బై క్రియేటింగ్ ఆబ్జెక్ట్, అంటే క్లాస్ లెవెల్లో, అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ లెవెల్, అంటే గ్లోబల్ గా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ క్లాస్ కి రిలేషన్ వచ్చేసి హ్యాజ్ ఎ రిలేషన్షిప్. ఎప్పుడైతే మనం ఒక క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అదర్ క్లాస్ కి ఇన్హెరిట్ చేస్తున్నామో త్రూ ద ఎక్స్టెండ్ కీవర్డ్ చేసినప్పుడు ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఏ రిలేషన్. ఓకే, సో ఇక్కడ మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇలా ఇక్కడ మన క్లాస్ ఏ అనేది ఉంది. ఏ అనే క్లాసు ఓన్లీ బి అనే క్లాస్ కే పేరెంట్. ఏ అనే క్లాస్ బి అనే క్లాస్ కి మాత్రమే పేరెంట్, అంటే వన్ పేరెంట్ క్లాస్ అండ్ వన్ చైల్డ్ క్లాస్. ఇలా ఉన్నదాన్ని మనం ఏమంటామంటే సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ క్లాస్, ఆ పేరెంట్ కి ఒకటే చైల్డ్. ఓకే, ఒక సూపర్ క్లాస్, దానికి ఒకటే సబ్ క్లాస్. ఓకే, ఒక బేస్ క్లాస్ కి ఒకటే డెరైవ్డ్ క్లాస్. ఇలా ఉన్నదాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక ఏదైతే మనం క్రియేట్ చేసిన ఒక క్లాస్ ఎక్స్టెండ్ విత్ ఏ అయినప్పుడు ఈ ఏ కి ఇంకొక వేరే అదర్ ఏ సబ్ క్లాసెస్ లేదు, ఇది ఒకటే పేరెంట్, దీనికి ఒకటే చైల్డ్ అనమాట. ఇలా ఉన్నదాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, లైక్ ద సెకండ్ వచ్చేసి మల్టీ లెవెల్. ఓకే, ఈ మల్టీ లెవెల్ ఏమన్నా మనం క్లాస్ ఏ అనేది క్రియేట్ చేసాం అనుకోండి, క్లాస్ ఏ అండ్ క్లాస్ బి రెండు ఉన్నాయి. ఓకే, ఈ క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ బి వరకే వచ్చినాయి, ఇంక బి ఇంకేం ఎక్స్టెండ్ అవ్వలేదు, ఏం చేయలేదు. ఇది ఇక్కడ వరకు ఏం మాట్లాడుకుంటున్నాం, దీనిని సింగిల్ అంటున్నాం. ఓకే, అదే మళ్ళీ బి అనే క్లాస్ ఇంకో క్లాస్ తో ఎక్స్టెండ్ అయింది అనుకోండి, సి అనే క్లాస్ తో, దిస్ ఈజ్ వి కాల్ ఏ మల్టీ లెవెల్ అనమాట. మల్టీ లెవెల్ యూనిట్స్ అంటే ఏలో ఉన్న ప్రాపర్టీస్ బిలో తెచ్చుకున్నాను, బిలో ఉన్న ప్రాపర్టీస్ సిలోకి తెచ్చుకున్నాను. ఇక్కడ బిలో ఉన్న ప్రాపర్టీస్ సిలోకి తెచ్చుకోవడం అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏలో వస్తున్నాయి, బిలో వస్తున్నాయి, ఈ రెండు కాంబినేషన్ రెండు కలిపి సిలోకి వస్తాయి. అంటే సిలో ఏ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి, బి యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. ఏలో ఉన్న వేరియబుల్స్ ఉంటాయి, బిలో ఉన్న వేరియబుల్స్ ఉంటాయి. ఏలో ఉన్న మెథడ్స్ అండ్ బిలో ఉన్న మెథడ్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. ఓకే, దిస్ ఇస్ ద మల్టీ లెవెల్. ఇక్కడ ఏంటి, ఓన్లీ వన్ పేరెంట్ అండ్ వన్ చైల్డ్ ఉంటే మనం సింగిల్ అనుకుంటున్నాం. వన్ పేరెంట్ వన్ చైల్డ్. ఇక్కడ ఏదైతే మనం దీనికి ఇప్పుడు సికి బి అనే సూపర్ క్లాస్, బికి ఏ అనే సూపర్ క్లాస్, ఇలాంటి సినారీ అంటే మల్టీ లెవెల్. ఓకే, సికి సూపర్ ఆఫ్ ద సూపర్ ఏ, మనకి ఇంక సూపర్ ఆఫ్ ద సూపర్ ఏం లేనప్పుడు, ఇంకా చైల్డ్ ఆఫ్ ద చైల్డ్ ఇంకేం లేనప్పుడు సింగిల్ అంటున్నాం. బట్ ఈ సూపర్ కి ఒక చైల్డ్, మళ్ళీ ఈ సూపర్ కి ఉన్న చైల్డ్ కి మళ్ళీ ఇంకొక చైల్డ్. ఓకే, ఇట్లా ఉన్న దాన్ని మనం ఏంటంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఒకదాని ప్రాపర్టీస్ ఒక క్లాస్ లోకి వచ్చి మళ్ళీ ఈ క్లాస్ నుంచి వేరే క్లాస్ తెచ్చుకుంటున్నాం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ గా మనం రాయాలి అంటే క్లాస్ ఏ సమ్ ప్రాపర్టీస్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ బి ఎక్స్టెన్స్ క్లాస్ ఏ. ఓకే, ప్రాపర్టీస్ ఇక్కడ క్లాస్ సి ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను, ఎక్స్టెన్స్ క్లాస్ బి. సో దిస్ ఇస్ ద ప్రాపర్ ఫ్లో. సో ఏ ప్రాపర్టీస్ బిలో ప్రాపర్టీస్ సిలో మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, ఇది మల్టీ లెవెల్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని మీరు అనుకోవద్దు. ఓకే, జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయదు. సో ఎందుకు జస్ట్ మీకు బ్రీఫ్ గా చెప్తాను, బట్ పెట్టుకోండి. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మీకు ఆల్రెడీ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చూపించాను. లైక్ ఒక క్లాస్ ఉంది, దీని బాక్స్ గీసేసి క్లాస్ అంటున్నారు అనుకుంటారా, క్లాస్ అనుకోండి, ఇది ఒక క్లాస్ అనమాట. ఓకే, ఒక క్లాస్ ఉంది, ఇది బి అనే క్లాస్, అంటే ఇది పేరెంట్, బి అనేది చైల్డ్. బి అనేది ఏ నుంచి ఎక్స్టెండ్ చేయబడిన క్లాస్ ఇది. ఓకే, బి ఎక్స్టెండ్స్ ఏ మీన్స్ ఏంటంటే ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా బిలోకి తీసుకున్నాం, అంటే ఇది ఒక పేరెంట్, దీనికి ఒక చైల్డ్. ఓకే, ఈ ఏ అనే దానిలో M1 అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, M1 అనే ఒక మెథడ్ ఉంది. ఆబ్వియస్ గా ఏలో M1 అనే మెథడ్ ఉంది కాబట్టి నేను ఏని బికి ఎక్స్టెండ్ చేసింది కాబట్టి బిలో కూడా ఏముంటుంది, M1 అనే మెథడ్ ఉంది. అది ఇందులో నేను ఏదైనా కావాలంటే కొత్తగా యాడ్ చేసుకోవచ్చు, నా వేరియబుల్స్ నా మెథడ్స్ ఇందులో ఉంటాయి. బట్ ఎప్పుడైతే నేను ఎక్స్టెండ్ చేశానో, ఓకే, ఎప్పుడైతే నేను ఎక్స్టెండ్ చేశాను ఏలో ఉన్న కూడా ఇందులోకి వస్తాయి కాబట్టి ద వర్చువల్ గా M1 విల్ బి ప్రెసెంట్ ఇన్ ద బి క్లాస్. ఓకే,
ద సేమ్ అలానే క్లాస్ క్రియేట్ చేసాం. ఓకే, ఇది కూడా ఓకే, ఇది కూడా ఇలా నేను చేసినప్పుడు ఏమవుతుంది, M1 అనేది వచ్చింది, ఇందులో వస్తుంది కదా బికి. అంటే ఇక్కడ ఏంటి ఏ, అంటే ఇక్కడ మీకు సింటాక్స్ పరంగా ఏంటంటే క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ. ఓకే, అలాగే క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి కదా, ఇక్కడ ఏ, ఇక్కడ కూడా ఏనే. అంటే ఈ యొక్క పేరెంట్ కి 2 చైల్డ్స్ ఉన్నాయి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇలా నేను బి అనేది బి ఎక్స్టెండ్స్ ఏ రాశాను, అలాగే సి ఎక్స్టెండ్స్ ఏ రాసినప్పుడు ఏమొస్తుంది, ఏలోని ప్రాపర్టీస్ బిలోకి వస్తాయి, సిలోకి వస్తాయి. ఓకే, అంటే అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటి, సి అనే దాంట్లోనే సేమ్ M1 అనే మెథడ్ ఉంది, బిలో కూడా M1 అనే మెథడ్ ఉంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, ఇక్కడ వరకు ఏం ఇష్యూ ఏం లేదు. సో ఓకే, ఎప్పుడైతే నేను ఇక్కడ ఇంకో క్లాస్ క్రియేట్ చేసిన డి అనే క్లాస్, ఓకే, డి అనే క్లాస్ క్రియేట్ చేసి ఇది నేను ఎక్స్టెండ్ ఇక్కడ ఎప్పుడు కూడా మనం స్ట్రిక్ట్ గా రిస్ట్రిక్ట్ చేసింది ఏంటంటే ఓన్లీ సింగిల్ క్లాస్ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి, మల్టిపుల్ క్లాస్ లైక్ ఇక్కడ క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ కామా బి ఇట్లా చేయడానికి లేదు. దిస్ ఇస్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే ప్రాబిలిటీ, లేకపోతే అంటే మల్టిపుల్ క్లాసెస్ ని ఇన్హెరిట్ చేసుకోలేము అనేది మీనింగ్ అనమాట. ఎందుకు మల్టిపుల్ క్లాస్ ఇన్హెరిట్ చేయలేమంటే సపోజ్ బి అనేది నేను ఇట్లా రాశాను అనుకోండి. ఓకే, క్లాస్ డి, ఈ యొక్క డి క్లాస్ డి ఎక్స్టెండ్స్ బి కామా సి అన్నాను అనుకోండి, ఇట్లా క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, క్లాస్ ఇక్కడ బిలో ఏముంది, అఫ్కోర్స్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్. ఓకే, అలాంగ్ విత్ దట్ మనకి ఇందులో M1 మెథడ్, ఇందులో అంటే ఇక్కడ M1 మెథడ్ ఉంది, ఇక్కడ M1 మెథడ్ ఉంది. ఓకే, అప్పుడు నేను ఎక్స్టెండ్ చేసినప్పుడు M1 మెథడ్ ఇందులోకి వస్తుంది, ఈ M1 ఈ సిలో ఉన్నది కూడా ఇందులోకి వస్తుంది, ఎందుకంటే ఎక్స్టెండ్ చేస్తాను కాబట్టి అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ బి అండ్ సి యాజ్ వెల్. ఓకే, ఇట్లా నేను డి అనే క్లాస్ని బితోనే ఎక్స్టెండ్ చేశాను, అలాగే సి ఎక్స్టెండ్ చేశాను, ఇలా 2 క్లాసెస్ ఎక్స్టెండ్ చేసినప్పుడు నేను ఇక్కడ డి నుంచి అప్పుడు డిలోకి ఇక్కడ M1 ఉంటుంది, ఇక్కడ M1 ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ డికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డి ఈక్వల్ టు న్యూ డి అని చెప్పి ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డి డాట్ M1 అన్నాను అనుకో, ఏది కాల్ అవ్వాలి, ఇందులో 2 మెథడ్స్ ఉన్నాయి. అంటే బి నుంచి వచ్చిన వర్చువల్ గా ఉన్న ఈ మెసేజ్ ఉంది, ఈ M1 ఉంది, సి నుంచి వర్చువల్ గా వచ్చిన ఇక్కడ M1 ఉంది. రెండు ఇప్పుడు ఏ M1 కాల్ అవ్వాలని చెప్పి సమ్ అంబిగ్యూస్ క్రియేట్ అవుతుంది, ఏది కాల్ అవుతుందో తెలియదు. సో ఇలా అంబిగ్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ డి డాట్ M1 అన్నప్పుడు ఈ డి అనేది ఈ ఇందులో ఉన్న M1 కాల్ అవ్వాలా, ఇందులో M1 కాల్ అవ్వాలా తెలియదు. ఓకే, అలాగే ఇందులో కూడా M1 ఉంది, సో ఇక్కడది కాల్ అవ్వాలా, ఇక్కడది కాల్ అవ్వాలా, అసలు ఏం కావాలో ఏం తెలియకే మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది, సమ్ అంబిగ్యూస్ క్రియేట్ అవుతుంది. సో దీన్నే మనం ఈ డైమండ్ ప్రాబ్లం అంటాం జావాలో, మనకి డైమండ్ ప్రాబ్లం. సో ఇట్ క్రియేట్ సమ్ అంబిగ్యూస్ ఇష్యూ అనమాట. సో అందుకని మనకి ఇలా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో మనకి సపోర్ట్ చేయదు. బట్ దిస్ వీ కెన్ అచీవ్ త్రూ ద ఇంటర్ఫేసెస్. ఇలా క్లాసెస్ తో వీ కెనాట్ అచీవ్. ఓకే, సేమ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దీని ప్రాపర్టీస్ ఇందులోకి దీని ప్రాపర్టీస్ ఇందులోకి మళ్ళీ రెండింటిని కలిపి ఎక్స్టెండ్ చేసి మనం ఈ యొక్క ఇంటర్ఫేస్ క్లాస్ని ఎలా అయితే మనం క్రియేట్ చేసాము త్రూ ద క్లాసెస్ మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఒక అప్రోచ్ మనం అచీవ్ చేయదు. బట్ ఇంటర్ఫేసెస్ యూస్ చేసి మనం చేయగలం. ఎంత ఇంటర్ఫేస్ యూస్ చేస్తే ఎలా చేయగలం అనేది ఇంటర్ఫేస్ గురించి చెప్పుకున్నాక మళ్ళీ అప్పుడు ఇది మళ్ళీ చెప్తున్నప్పుడు క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతం మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిందంటే డ్యూ టు సమ్ అప్లికేషన్ ఇక్కడ అందులోకి వచ్చేసరికి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇందులో వస్తే ఇందులోకి వస్తాయి, ఇందులోకి వచ్చినాయి, సేమ్ ఇందులోకి ఇలా వచ్చిన ప్రాపర్టీ సిలోంచి మన డీలోకి వచ్చిన వల్ల సమ్ అంబిగ్యూస్ అనేది క్రియేట్ అయింది మనకి. సో దట్ ఏంటంటే మన జావాలో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు మనకి అని చెప్పి తీసి పడేస్తుంది మనం, ఎందుకు మనకి అసలు మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంది జావాలో, లేదు కొత్త ప్రాబ్లమ్స్ ఎందుకు అని చెప్పి ప్రస్తుతం కలిసి పక్కన పెట్టారు అనమాట. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, హైరార్కికల్ ఏం చెప్తుందంటే మనకి సేమ్ మనం ఇక్కడ చెప్పుకున్నది అప్ టు క్లాస్ ఏ, ఓకే, అండ్ క్లాస్ బి అండ్ క్లాస్ ఏ. ఇక్కడ వరకు ఏంటంటే ఇది హైరార్కికల్ అనమాట. అంటే 1 పేరెంట్ హ్యావ్ ఏ 2 చైల్డ్స్ అనమాట, చైల్డ్ 1 అండ్ చైల్డ్ 2. దిస్ ఇస్ ద పేరెంట్ 1. ఓకే, దీనిని అంటే ఒక క్లాస్ అనేది 2 క్లాసెస్కి ఎక్స్టెండ్ అయినప్పుడు
ఓకే, మనం పైన చూస్తాం ఏంటి, మల్టీ లెవెల్. మల్టీ లెవెల్ ఏమొచ్చింది, క్లాస్ బి అనేది ఏకి ఎక్స్టెండ్ అయింది, మళ్ళీ సి అనేది బికి ఎక్స్టెండ్ అయింది. బట్ ఇక్కడ ఏంటి, ఒక క్లాస్ ని క్రియేట్ చేసేటప్పుడు మనకి క్లాస్ బి, సపోజ్ ఏ ఆల్రెడీ ఉందనుకోండి, బి ఎక్స్టెండ్స్ ఏ, ఇంకో క్లాస్ కూడా, ఓకే, క్లాస్ ఏ ఆల్సో ఎక్స్టెండ్స్ అగైన్, సారీ ఇది సి, క్లాస్ సి ఆల్సో ఎక్స్టెండ్స్ అగైన్ ఏ. ఇక్కడ వరకు. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, ఈ బి కామా సిని టూ క్లాసెస్ ని ఎక్స్టెండ్ చేస్తే ప్రాబ్లమ్స్, బట్ జావాలో ప్రొవిజన్ లేదు కాబట్టి మనకి ఇక్కడ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ నేను కామా ఏ కామా బిని ఇట్లా మల్టిపుల్ క్లాసెస్ నేను ఇన్హెరిట్ చేసుకోలేను ఇన్ జావా. సో హైరార్కిల్ ఇన్ ద సెన్స్, ఒక పర్టికులర్ క్లాస్ ని మల్టిపుల్ క్లాసెస్ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు, ఓకే, సమ్ కామన్ గా ఒక ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకున్నాను. సో కామన్ గా ప్రాపర్టీస్ అంటే ఎట్లా చెప్పాలి, సపోజ్ నేను క్లాస్ క్రియేట్ చేసుకున్నా, క్లాస్ ఎగ్జాంపుల్ సమ్ పర్సనల్ ఇన్ఫో అని క్రియేట్ చేస్తాను. ఓకే, ఒక పర్సనల్ ఇన్ఫో అని క్రియేట్ చేస్తాను. బిఫోర్ కమింగ్ టు దిస్, సపోజ్ మన కాలేజీలోనే ఒక కేటగిరీస్ చేసుకుంటే, సపోజ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తున్నాం అనుకుందాం, రెగ్యులర్ గా మనం చెప్పుకునేది. సో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, సపోజ్ యాజ్ ఏ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, యాజ్ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అండ్ అదర్ నేను ఆఫీస్ ఆల్సో ఇన్ ఎంప్లాయీ సమ్ టూ కేటగిరీస్ ఉన్నాయి అనుకోండి. అండ్ ఆల్సో మనం కావాలనుకుంటే కాలేజీని కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అర్థమైందా, కాలేజ్ కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది, స్టూడెంట్ కి రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎంప్లాయీ రిజిస్ట్రేషన్, కాలేజ్ కూడా మనం రిజిస్టర్ చేసుకున్నాం. ఇలా త్రీ కైండ్ ఆఫ్, అంటే కాలేజ్ని కూడా యాడ్ చేయాలనుకుంటే. సో త్రీ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్. సో ఇందులో మనకి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అంటే కామన్ గా ఉండే ఏముంటది, స్టూడెంట్ యొక్క నేమ్, ఓకే, అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఓకే, కామన్ గా ఉంటాయి. అలాగే ఎంప్లాయీ కూడా ఉంటుంది నార్మల్ గా, ఓకే, ఏముంటాయి, లైక్ ఎంప్లాయీ నేమ్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఇలా కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం చూడండి, నేమ్ అనేది నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జెండర్ అండ్ అడ్రస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా కామన్ గా ఉండేవి, ఏది స్టూడెంట్ కైనా ఎంప్లాయీకైనా ఇదేనికైనా. బట్ కాలేజీకి ఉండవు అనుకోండి, వేరే విషయం. ఓకే, బట్ స్టూడెంట్ మట్టుకే ఉండేది ఏంటి, సపోజ్ లైక్ ద కోర్స్ రిలేటెడ్, కోర్స్ కోర్స్ ఫీ, ఓకే, ఆర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్, ఆర్ సంథింగ్ రిలేటెడ్, ఫీజ్ రిలేటెడ్ కానీ కోర్స్ రిలేటెడ్ కానీ, ఇవన్నీ కూడా స్టూడెంట్ మట్టుకే ఉంటాయి, ఎంప్లాయీకి ఉండవు. ఎంప్లాయీకి ఉండేవి మా అయితే డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆర్ శాలరీ ఉంటుంది, ఓకే, ఆర్ జాయినింగ్ డేట్ ఉంటుంది, ఎంప్లాయీ జాయినింగ్ డేట్, ఓకే, సమ్ డ్యూరేషన్ ఏమి ఉండదు, కోర్స్కి అయితే సమ్ డ్యూరేషన్ అని, కోర్స్ యొక్క డ్యూరేషన్ ఇదంతా కూడా స్టూడెంట్కి యాడ్ అవుతాయి. ఎంప్లాయీకి ఈ యొక్క ప్రాపర్టీస్ యూనిక్ గా ఉంటాయి, స్టూడెంట్కి ప్రాపర్టీస్ యూనిక్ గా ఉంటాయి. ఓకే, ఈవెన్ కాలేజ్ కూడా నేమ్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉంటుంది, బట్ జెండర్ దానికి ఇది రిలేటెడ్ ఏమి ఉండవు, సంథింగ్ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ కోర్స్ ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఉండొచ్చు, బట్ అడ్రస్ ఉంటుంది. ఓకే, అలాగే స్టూడెంట్కి అడ్రస్ ఉంటుంది, ఎంప్లాయీకి అడ్రస్ ఉంటుంది, కాలేజీకి అడ్రస్. ఓకే, ఇది ప్రాపర్టీస్ వైజ్ మీరు మాట్లాడు ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సపోజ్ నేను స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనే ఒక ప్రోగ్రామ్ రాస్తాను, ఆ ప్రోగ్రామ్ లో మళ్ళీ నేమ్, మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తాను అక్కడ ఒక క్లాస్ లో. ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ మళ్ళీ నేము, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ డూప్లికేట్ ప్రాపర్టీస్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు, ఇక్కడ సింపుల్ గా పర్సనల్ ఇన్ఫో అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. పర్సనల్ ఇన్ఫో అని క్లాస్ క్రియేట్ చేసి ఇందులో జస్ట్ ఏ నేమ్, ఓకే, మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఓకే, లైక్ ఈమెయిల్, ఇంకేమున్నాయి, సమ్ జెండర్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఏజ్, సమ్ ఎక్సెట్రా కొన్ని కామన్గా ఉండేవి. నేను ఇందులో కేటగిరీ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయిన క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద రియల్ థింగ్, మనం రియల్ ప్రాక్టికల్ యూస్ చేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ప్లీజ్ బియర్ విత్ మీ. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నేను చేస్తున్నాను. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లో స్టూడెంట్ ఉండే ఉంటాయి, స్టూడెంట్ మట్టుకే ఉండేదే స్టూడెంట్ ఐడి అండ్ కోర్స్ రిలేటెడ్ థింగ్, కోర్స్ ఆర్ బ్రాంచ్, ఓకే, బ్రాంచ్ అండ్ ఫీ అండ్ కంప్లీషన్ ఇయర్,
సంథింగ్ ఎక్సెట్రా స్టూడెంట్ మటుకు ఉండే ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఏం చేస్తాను ఇక్కడ కామన్ ఇక్కడ పెట్టుకున్నాను కదా, సింపుల్ గా ఎక్స్టెండ్స్ పర్సనల్ ఇన్ఫో అనే క్లాస్ నేను ఎక్స్టెండ్ చేసుకుంటాను. సో ఈ ప్రాపర్టీస్ పాటుగా నాకు ఈ ప్రాపర్టీస్ కూడా ఇందులో వచ్చేస్తాయి, ఇందులో ఉన్న ప్రాపర్టీస్. అలాగే లైక్ ఎంప్లాయీ కూడా క్రియేట్ చేసినప్పుడు కూడా ఎంప్లాయీ రిలేటెడ్ ఎంప్లాయీ ఐడి, లైక్ శాలరీ, డిపార్ట్మెంట్, ఎక్సెట్రా డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. బట్ ఎక్స్టెండ్స్ ఏం చేస్తున్నాను, పర్సనల్ ఇన్ఫో, ఎక్స్టెండ్ పర్సనల్ ఇన్ఫో. ఓకే, అలాగే మళ్ళీ ఇక్కడ నాకు స్టూడెంట్కి, ఎంప్లాయీకి అండ్ కాలేజ్ క్రియేట్ చేస్తున్నాను. కాలేజ్ ఆల్సో సమ్ ఎక్స్టెండ్స్ ఇది అనుకోండి, పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ అయినా సంథింగ్ ఉన్న ప్రాపర్టీస్ ఇస్తాను, లేదంటే లేదు. సమ్ ఎక్స్టెండ్ పర్సనల్ ఇన్ఫో అనేది క్రియేట్ చేశాను. లేదంటే పర్సనల్ ఇన్ఫో ఏం అవసరం లేదు, సమ్ కాలేజ్ నేమ్ ఒకటి తీసుకుంటా సరిపోతుంది. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేయట్లేదు. సో మళ్ళీ ఇంకోటి ఏం కావాలి నాకు, రిజిస్ట్రేషన్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్కి ఎంప్లాయీ మళ్ళీ కామన్గా ఉండేది ఏంటి, అడ్రస్. ఓకే, మళ్ళీ అడ్రస్ కావాలంటే ఇందులో నేను ఏం చేస్తాను, డోర్ నెంబర్ అండ్ సిటీ, స్టేట్, ఇలా ఎక్సెట్రా కొన్ని ఉన్నాయి. సిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్, కంట్రీ, ఇలా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఆ ఫీల్డ్స్ అన్ని కూడా ఈ క్లాస్ లో రాస్తాను. మళ్ళీ వీడికి కూడా కావాలి ఎంప్లాయీ కూడా, మళ్ళీ అందులో కూడా ఇక్కడ కూడా మళ్ళీ రాస్తాను. ఆఫ్ ద రైటింగ్ ఇన్ 2 areas మళ్ళీ ఏం చేస్తాను, ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, క్లాస్ అడ్రస్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇందులో డోర్ నెంబరు, సిటీ, స్టేట్, కంట్రీ అని చెప్పి ప్రాపర్టీస్ అన్ని క్రియేట్ చేసుకుని మళ్ళీ దీన్ని ఏం చేస్తాను, దీనికి ఎక్స్టెండ్ చేస్తాను. ఓకే, దీనికి ఎక్స్టెండ్ చేస్తాను, ఎక్స్టెండ్స్ అడ్రస్ అని చెప్పి దీనికి ఎక్స్టెండ్ చేస్తాను. సో అప్పుడు నాకు ఏమొచ్చేస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ ద ఇక్కడ రాసే బదులు ఇది ఎలాగ ఎక్స్టెండ్ చేస్తాను కాబట్టి ఇందులో ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అనేవి కూడా ఇందులోకి వస్తాయి. మళ్ళీ ఇది ప్లస్ ఇది కలిపి ఇందులోకి వస్తాయి. అప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఇది రాయక్కర్లేదు, కామన్గా ఉన్న ప్రాపర్టీస్ రాయక్కర్లేదు. ప్రాపర్టీస్ విల్ ఎక్స్టెండ్ ఫ్రమ్ హియర్. సో మళ్ళీ ఇది కూడా నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తాను కాబట్టి, ఆబ్వియస్గా ఇది ఎక్స్టెండ్ చేస్తాను కాబట్టి ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి ప్లస్ అడ్రస్లు ఉన్నాయి కూడా నాకు ఇందులోకి వస్తాయి. కాబట్టి కాంబినేషన్ ఆఫ్ ద ఎంప్లాయీ డీటెయిల్స్ ఏదైతే కావాలో ఇన్నిగా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫో వస్తుంది, పర్సనల్ ఇన్ఫో ఎక్స్టెన్స్ ఫ్రమ్ ద అడ్రస్ కాబట్టి ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, ఇది కామన్ గా మనం యూజ్ చేసుకునేది. ఓకే, ఇక్కడ మీరు ఈ యొక్క హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఎక్స్టెన్స్ ఫ్రమ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ క్లాస్ ఆల్సో ఎక్స్టెన్స్ ఫ్రమ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్. బోత్ వన్ పేరెంట్ కెన్ హ్యావ్ ఏ మల్టిపుల్ చైల్డ్స్ అన్నమాట. స్టూడెంట్ రిజిస్ట్రేషన్. సో రియల్గా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అవాయిడింగ్ ద డూప్లికేట్ ప్రాపర్టీస్ యాడ్ చేసుకునే బదులు ఏం చేస్తున్నాను నేను, దిస్ కంప్లీట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అనమాట. నాకు కామన్ గా ఉండేవన్నీ కూడా ఒక క్లాసులో పెట్టుకున్నాను, దీనికి మళ్ళీ నేను అడిషనల్ ప్రాపర్టీస్ అన్ని నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నాను. దీనికి కూడా కామన్ ప్రాపర్టీస్ అండ్ ఎక్స్టెండ్, దానికి ఎక్స్టెండెడ్ గా ఈ ప్రాపర్టీస్ కూడా కామన్ గా ఉండే. ఓకే, బట్ దానికి అడిషనల్ గా ఈ ప్రాపర్టీస్ కూడా అని చెప్పి నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో దట్ యాడెడ్ ఆన్ అడ్వాంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీయూజబిలిటీ. ఓకే, దిస్ ఇస్ వి కాల్డ్ అబౌట్ దట్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. అండ్ సి ఇందాక మీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదని చెప్పాను కదా, ఇక్కడ ఏ నుంచి సి ప్రాపర్టీస్ అండ్ సి నుంచి బి ప్రాపర్టీస్ పెరగడం వల్ల ఏంటి, మనకి అంబిగ్యూస్ వస్తుంది అని చెప్పాను. బట్ ఇక్కడ మనకు యూజ్ చేసింది క్లాసెస్ కాదు, ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్ యూజ్ చేసి ఏదైతే మనకు డైమండ్ ప్రాబ్లం గురించి చెప్పుకున్నామో ఆ ప్రాబ్లం ఇక్కడ మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ క్రియేట్ ఏ బి విత్ సి, అంటే సి అనే క్లాసు అండ్ ఏ అనే పేరెంట్ సికి, ఏ పేరెంట్ అండ్ బి ఈజ్ ఆల్సో ఏ పేరెంట్ క్లాస్. ఓకే, అలానే నేను ఒక డి క్లాస్ క్రియేట్ చేశాను అండ్ ఈ క్లాస్ క్రియేట్ చేశాను. దిస్ ఇస్ ఆల్సో హ్యావ్ సమ్ అదర్ చైల్డ్ క్లాసెస్. ఓకే, దీని మన ఇంటర్ఫేస్ గురించి చెప్పినాక ఇంకా మనం బ్రీఫ్ గా మనం చెప్పుకుందాం. ఓకే, దిస్ వీ కెన్ అచీవ్. మనకి డైమండ్ ప్రాబ్లం ఏదైతే అనుకున్నామో ఇలా రావడం వల్ల దీని నుంచి ప్రాపర్టీస్ దీనికి, దీని నుంచి ప్రాపర్టీస్ దీనికి, అంటే డౌన్ ద లైన్ ఏదైతే మనం డైమండ్ ప్రాబ్లం చెప్పుకున్నామో ఇక్కడ నుంచి డివైడ్ చేసుకుంటే ఈ పార్ట్ అనేది సపోర్ట్ చేయదు అని మనం మాట్లాడుకున్నాం కదా, ఇలా చేయడం వల్ల ఇక్కడ కాన్ఫ్యూజన్ వస్తుంది అని చెప్పి. బట్ దట్ వీ కెన్ అచీవ్ త్రూ ది ఇంటర్ఫేస్ అని కూడా చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది ఈ రెండు ఇంటర్ఫేస్ అయినప్పుడు, ఓకే, ఇందులో M1 అనే మెథడ్ ఉంది, ఇందులో కూడా M1 అనే మెథడ్ ఉంది. ఇలా ఇన్హెరిటెన్స్ వాడినప్పుడు దీనికి ఇక్కడ ఇలా చేసినప్పుడు ఇందులోకి M1 వస్తుంది, ఇందులో కూడా M1 అనేది వస్తుంది. బట్ ఇంటర్ఫేస్ వాడినప్పుడు అంబిగ్యూస్ అనేది క్రియేట్ అవ్వదు. ఎందుకు క్రియేట్ అవ్వదు అంటే అనేది మనం ఈ ఇంటర్ఫేస్ గురించి ఇప్పుడు చెప్పుకున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, మళ్ళీ ఇలా ఇంప్లిమెంట్ అయిన దాన్ని కూడా వీ కెన్ హ్యావ్ ఏ
దిస్ ఇస్ అప్పుడు పేరెంట్ అవుతుంది. డికి ఇది పేరెంట్, ఈకి ఇది పేరెంట్. దిస్ ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లెవెల్స్ అంతే. ఓకేనా? దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా as part of the object oriented program. హ్యాస్ ఏ రిలేషన్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే హ్యాస్ ఏ రిలేషన్. ఆల్రెడీ నిన్న మనం క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒక క్లాస్ లో ప్రాపర్టీస్ ఇంకో క్లాస్ లో తెచ్చుకున్నాం కదా, అది మనం హ్యాస్ ఏ రిలేషన్షిప్. ఇస్ దర్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లైక్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్? హైబ్రిడ్ లాస్ట్ లో చెప్పాను కదా. హైబ్రిడ్ వి కెన్ అచీవ్ త్రూ ద ఇంటర్ఫేసెస్. హైబ్రిడ్ ఏదైనా ఇంటర్ఫేస్ ఎలా అచీవ్ చేయాలో ఇంటర్ఫేస్ గురించి చెప్పాక మీకు క్లారిటీ వస్తుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ థింగ్ ని మనం అచీవ్ చేస్తాం, బట్ నాట్ త్రూ ద క్లాసెస్. వి కెన్ అచీవ్ త్రూ ద ఇంటర్ఫేసెస్. దర్ ఇస్ ఆల్టర్నేటివ్. ఆ యొక్క థింగ్ ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లాంటిది మనం అచీవ్ చేస్తాం, బట్ త్రూ ద ఇంటర్ఫేసెస్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు అంటే బోత్ ఆర్ సేమ్ అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తున్నట్టే కదా. బోత్ ఆర్ నాట్ సేమ్. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక మనం మాట్లాడుకుందాం, క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. లైక్ ఫస్ట్ అందరికి కామన్ అడ్రస్ క్రియేట్ చేద్దాం. అడ్రస్ ఇన్ఫో. ఓకే, అడ్రస్ ఇన్ఫో క్లాస్ క్రియేట్ చేశాను. ఇందులో లైక్ ఇంటిజర్ డోర్ నెంబర్ అని పెడదాం. క్యాప్సులేషన్ ఫాలో చేద్దాం. ఏరియా, ఓకే, సిటీ, స్టేట్, డిస్ట్రిక్ట్ పెట్టండి. స్టేట్, కంట్రీ, సంథింగ్ ఇంటిజర్ రాద్దాం. లాంగ్ లాంగ్ ఉంటుంది, ఇండియా సపోర్ట్ చేసి లాంగ్ తీసుకుంటాం. జిప్ కోడ్ ఆర్ పిన్ కోడ్. ఓకే, ఇలా కొన్ని ప్రాపర్టీస్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఓకే, now again I'm creating another class like employee. This is one, the personal info. Personal info. Personal info class I'm creating. ఓకే, ఇక్కడ పర్సనల్ ఇన్ఫో క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ లోకి అడ్రస్ ఒకటే ఎందుకు చేస్తానంటే, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సపోజ్ మీరు అడ్రస్ అనేది లైక్ మనం ఇంత కాలేజ్ ఎగ్జాంపుల్, కాలేజ్ రిజిస్ట్రేషన్ చేస్తాం, కాలేజ్ కూడా అడ్రస్ ఉంటుంది కదా. ఆ కాలేజ్ క్రియేట్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ లో ద కాలేజ్ నేమ్ ఉంటుంది, ఆ సమ్ రిజిస్ట్రేషన్ ఐడి, ద టైప్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్, కైండ్ ఆఫ్ అదర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, నాట్ లైక్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ స్టూడెంట్ ఎంప్లాయీ ఇస్ యాజ్ ఎ పర్సన్ గా పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేమ్ ఉంటుంది, బట్ కాలేజీకి ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో దట్ ఏం చేస్తామంటే అలాంటి వాటి కూడా మనకి ఇక్కడ హెల్ప్ అవడం కోసం అడ్రస్ ప్రాపర్టీస్ సెపరేట్ గా పెట్టుకున్నాను. అడ్రస్ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో పెట్టేయచ్చు కదా అంటే, సమ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మైట్ నాట్ బి సేమ్ యాజ్ ద కాలేజ్ గట్ కాలేజ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లైక్ సంథింగ్ అదర్ థింగ్స్, అదర్ దెన్ హ్యూమన్ వి రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకి దాని యొక్క అడ్రస్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అడ్రస్ ని సెపరేట్ గా పెట్టుకోండి. అడ్రస్ ఫీల్డ్స్ ఆర్ ద సెపరేట్. సో నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో కావాలి. సో దట్ ఈస్ ఎక్స్టెన్స్. Extends is the keyword which we use to acquire a properties from one class to other class. Other class అనేది ఇక్కడ మనం ఇస్తాం అడ్రస్ ఇన్ఫో. సో ఇట్లా చేసేటప్పుడు బోత్ ఇది పబ్లిక్ అయినప్పుడు మనకి ఇక్కడ వస్తుంది అని చెప్పేసి యాక్సెస్ మోడిఫైస్ కాన్సెప్ట్ మళ్ళీ వాళ్ళు మనం చెప్పుకున్నాం. ఇది పబ్లిక్ అవ్వనప్పుడు ఈ క్లాస్ సపోజ్ అడ్రస్ ఇన్ఫో ఇది పబ్లిక్ కాలేదనుకోండి, ఈ పర్సనల్ ఇన్ఫో పబ్లిక్ ఐ మీన్ అడ్రస్ ఇన్ఫో బోత్ ద షుడ్ బి ఇన్ ఏ సేమ్ ప్యాకేజ్, అప్పుడు వస్తుంది ఎక్స్టెండ్స్ కి వర్క్ అవుతుంది. డిఫరెంట్ ప్యాకేజ్ ఉన్నప్పుడు మటుకు ది అడ్రస్ ఇన్ఫో క్లాస్ షుడ్ బి ఏ పబ్లిక్, అదర్ ప్యాకేజ్ ఉన్నప్పుడు మటుకు. అది ఆల్రెడీ యాక్సెస్ మోడిఫైస్ సెషన్ లో మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దాన్ని ఒకసారి రీబ్రష్ చేసుకో, బ్రష్ అప్ చేసుకో. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఎక్స్టెండ్ ఎప్పుడైతే చేశానో సపోజ్ M1 అనే ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాను.
ఇందులో నార్మల్ గా నేను ఆబ్జెక్ట్ చూస్తే నాకు అడ్రస్ అదర్ క్లాస్ లో ప్రాపర్టీస్ అన్ని వచ్చినాయి. నౌ ఐ నో నీడ్ టు క్రియేట్ ఎనీ లైక్ సో generate get a sunset as select all right address. ఓకే, ఇక్కడ మీరు చూస్తే సో గెట్ ఏరియా, గెట్ సిటీ, గెట్ కంట్రీ ఇవన్నీ కూడా నాకు వచ్చినాయి వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్ బికాస్ ఆఫ్ ఎక్స్టెండెడ్ మీన్స్ అంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ఇందులోకి వచ్చేస్తాయి. అలా ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా వచ్చేస్తాయంటే బట్ విజిబిలిటీ ఉండదు. ఇక్కడ మనం కంట్రోల్ చేస్తాం అనమాట. ఎక్స్టెండ్ చేసినా సరే మన ప్రైవేట్ ప్రాపర్టీస్ మనకి అవుట్ సైడ్ ద క్లాస్ కి విజిబిలిటీ ఉండదు. సో సో దట్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా సరే ఇది ప్రాపర్టీస్, ఇవి ప్రాపర్టీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. ఈ వేరియబుల్స్ అనేవి బయటికి మనకి విజిబిలిటీ ఉండదు, కనిపించదు. బట్ మెథడ్స్ బికాస్ ఆఫ్ ద మెథడ్స్ వి క్రియేటెడ్ యాజ్ ఎ పబ్లిక్ కాబట్టి ఇట్ విజిబిలిటీ ఉంటుంది, ఎక్కడికి అవుట్ సైడ్ ద అదర్ క్లాస్ కి ఉంటుంది. సో సో దట్ ఐ కెన్ యాక్సెస్ గెట్ ఏరియా సంథింగ్ లైక్ దిస్ మెథడ్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, అగైన్ దిస్ ఈస్ వి కాల్ అంటే ఇప్పుడు వరకు ఏమున్నాయి క్లాస్ కి, పర్సనల్ ఇన్ఫో అనే క్లాస్ కి ఓన్లీ ఒకటే పేరెంట్. అడ్రస్ ఇన్ఫో అనే దానికి వేరే ఏమైనా కూడా ఏం చైల్డ్ ఉందా? ఇప్పుడు వరకు లేదు. సో కొన్ని సినారియోలో ఇంతవరకు ఆపేస్తాం. ఇక దీన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. ఇలా ఇక్కడ వరకు మనం హోల్డ్ చేసేస్తాం. బట్ ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ గా ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. లైక్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి క్లాస్ క్రియేట్ చేస్తాం. ఓకే, దీన్ని ఏమంటున్నాను, ఎక్స్టెండ్స్ పర్సనల్ ఇన్ఫో క్లాస్. ఓకే, ఇక్కడ కూడా ఒక M2 అనే మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. సో పర్సనల్ ఇన్ఫోలో సంథింగ్ ఐ వాంట్ టు క్రియేట్ ప్రైవేట్ నేమ్, సారీ స్ట్రింగ్ నేమ్, సమ్ ఎక్సెట్రా కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసాం. దీనికి గెటర్స్ అండ్ సెటర్స్ క్రియేట్ చేసాం. ఓకే, నేను క్రియేట్ చేశాను ఇక్కడ. I am getting this. Okay. Okay. Some properties and methods create చేసాం. సో నౌ దిస్ ఈస్ ద మల్టీ లెవెల్. ఇప్పుడు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మల్టీ లెవెల్. ఇందులో మీరు చూస్తే చూడండి, గెట్ అని టైప్ చేస్తే నాకు ఇక్కడ ఏరియా, సిటీ అండ్ కంట్రీ, ఏంటిది గెట్ డోర్ నెంబర్, ఆల్సో దిస్ ఈమెయిల్ నేమ్ ఈజ్ ఫ్రమ్ విచ్ క్లాస్, పర్సనల్ ఇన్ఫో అనే క్లాస్. అంటే ఇక్కడ నాకు 2 క్లాసులు ఉన్నాయి కూడా వచ్చినాయి అనమాట. కాంటాక్ట్ నెంబర్ అనేది పర్సనల్ ఇన్ఫో ఉన్నది, సిటీ, ఏరియా, డోర్ నెంబర్, ద డిస్ట్రిక్ట్ is part of the అడ్రస్ ఇన్ఫో. సో ఇక్కడ ఏంటంటే రెండు క్లాస్ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ వచ్చింది అనమాట. సో దట్ నెక్స్ట్ అంటే దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, లైక్ నేను ఇప్పుడు ఇక్కడ పర్సనల్ ఇన్ఫో కామా అడ్రస్, ఇట్లా నేను ఇవ్వలేను. అడ్రస్ అలా 2 క్లాసులను ఎక్స్టెండ్ చేయలేము. దిర్ ఇస్ నో ప్రొవిజన్. సో దిస్ ఇస్ మీన్ బై సపోర్ట్ చేయదు. సో
ఎందుకు అట్లా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ వీ కెన్ అచీవ్ త్రూ ద ఏం చెప్పాను, ఇన్హెరిటెన్స్. ఓకే. సో అండ్ నెక్స్ట్ అదర్ థింగ్ వచ్చేసి ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ క్లాస్ ఎంప్లాయీ ఏఎంపీ రిజిస్ట్రేషన్ క్లాస్ ఎక్స్టెండ్స్ పర్సనల్ ఇన్ఫో. ఓకే, పర్సనల్ ఇన్ఫో. సో నౌ ద పర్సనల్ ఇన్ఫోకి ఎన్ని ఉన్నాయి, 2 చైల్డ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అండ్ ద స్టూడెంట్ రిజిస్ట్రేషన్. ఓకే, వన్ పేరెంట్, పర్సనల్ ఇన్ఫో అనేది ఒక పేరెంట్ హ్యాస్ ద మల్టిపుల్ చైల్డ్స్. ఇది మనం హైరార్కల్ ఇంటెన్స్ అనేది మనం చెప్పుకుంటాం అనమాట. అంటే పర్సనల్ అంటే ఒకటే క్లాస్ అనేది 2 క్లాస్ కి దానికి ప్రాపర్టీస్ ఇస్తుంది. పర్సనల్ ఇన్ఫో అనేది స్టూడెంట్ ఇన్ఫోకి దాని ప్రాపర్టీస్ ఇస్తుంది, అలాగే ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అనే దానికి కూడా దాని ప్రాపర్టీస్ ఇస్తుంది. దీన్ని హైరార్కల్ ఇన్హెరిటెన్స్ అంట. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఇన్హెరిటెన్స్ లో ఉన్న మనం 3 టైప్స్ మనం చెప్పుకున్నాం. ద సింగిల్, మల్టీ లెవెల్ అండ్ హైరార్కల్ గురించి మనం చెప్పుకున్నాం. సో దీని వరకు మీరు అదర్ ప్రాపర్టీస్, యాక్చువల్గా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లో ఉండాల్సిన యాక్చువల్ ప్రాపర్టీస్, ఎంప్లాయీకి ఉండాల్సిన అదర్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా మీరు యాక్చువల్గా క్రియేట్ చేసి ప్రాక్టీస్ చూడండి. యాక్సెస్ వస్తున్నాయా, దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే యాక్సెస్ మోడిఫైర్ ఇచ్చి చూడండి. ఓకే, రేపు క్లాస్లో మనం ఇంటర్ఫేస్ గురించి మనం చెప్పుకుందాం. ఇంటర్ఫేస్ కన్నా ముందు చెప్పుకునే మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి చెప్పుకుందాం. ఓకే, దిస్ ఇస్ ఇన్హెరిటెన్స్ లో మనకి ఇన్హెరిటెన్స్ అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా, అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అదర్ క్లాస్. సో దట్ కెన్ బి ఏ వేరియబుల్ ఆర్ మెథడ్ ఆర్ ఆబ్జెక్ట్. ఏదైనా సరే వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తే ఈ క్లాస్ లోని ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ క్లాస్ లో మనం డైరెక్ట్ గా యూస్ చేసుకునే వచ్చేస్తాయి. అవి కూడా రిస్ట్రిక్ట్ చేయాలంటే యాక్సెస్ మోడిఫైర్స్ మనం బెటర్ గా యూస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇంకా మనకున్న అబ్స్ట్రాక్షన్ అండ్ పాలిమార్ఫిజం, ఈ రెండు మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ మనం, ఇది నార్మల్ క్లాస్ కదా, అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి మనం చెప్పుకోవాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి చెప్పుకుని ఇంటర్ఫేస్ గురించి చెప్పుకున్న తర్వాత అబ్స్ట్రాక్షన్ అండ్ పాలిమార్ఫిజం ఈ రెండు చెప్పుకుని మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయిపోతుంది. ఓకే, ఇన్హెరిటెన్స్ ది హైబ్రిడ్ ఉంది కదా, అది మీకు ఇంటర్ఫేస్ గురించి చెప్పిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, అప్పుడు మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తా. ఓకే, మరో మాక్సిమం మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయిపోతుంది రేపటితో. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి చెప్పి ఇంటర్ఫేస్ గురించి చెప్తే ఇంటర్ఫేస్ తర్వాత పాలిమార్ఫిజం అయిపోతుంది. అందులో మీకు మెథడ్ ఓవర్లోడింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేషన్ అండ్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ చెప్తే మీకు ఇంకా అయిపోతుంది. ఈ 3 కాన్సెప్ట్స్ అవి మీకు రేపు కవర్ అయిపోతాయి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ ఇస్ ఆల్సో సేమ్ లైక్ ఏ క్లాస్, అది మళ్ళీ మీకు రేపు చెప్తాను. బట్ మరి క్లాస్ ఉండగా ఇంటర్ఫేస్ ఎందుకు వచ్చింది, రెండు సేమ్ అయినప్పుడు అనేది మనం రేపు క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. సో మీరు ఏం చేస్తారంటే ఇలా కొన్ని ఇన్హెరిటెన్స్ సంబంధించి కొన్ని క్లాసెస్ తీసుకొని పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఉన్నవి కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే అల్టిమేట్గా మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఆబ్జెక్ట్ లో రీయూజబిలిటీ చేసుకోవడం. రీయూజబిలిటీతో పాటుగా నీకు ఇంకా ఒక క్లాస్ లో ప్రాపర్టీస్ వేరే క్లాస్లోకి తెచ్చుకుంటున్నాం కదా, తెచ్చుకున్న తర్వాత ఆ ప్రాపర్టీస్ అన్ని క్లాస్లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత దానికి ఎక్స్టెండ్ కూడా రాసుకోవచ్చు. నీ క్లాస్లో నీకు కావాల్సిన ప్రాపర్టీస్ నువ్వు రాసుకోవచ్చు. దట్ ఇస్ ద ఎక్స్టెన్షన్ ప్రాసెస్. సో రీయూజబిలిటీ అండ్ ఎక్స్టెండింగ్ ద థింగ్స్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అదర్ క్లాస్ అనేది మనకి ఇక్కడ మనం చెప్పుకుంటాం. సో దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే మనకి యాక్సెస్ మోడిఫైర్స్ ఉన్నాయి. ఓకే, యాక్సెస్ స్పెసిఫైర్ స్టాటిక్ ఇది ఉన్నది మనకి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అవన్నీ కూడా మీకు చెప్పాను కదా. ప్రొటెక్టెడ్ మీకు యాక్సెస్ మోడిఫైర్స్ కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, అది ఇందులో మీకు ప్రాక్టీస్ చేయండి. ఏదైతే నేను ప్రొటెక్టెడ్ మెథడ్ ఇచ్చానో అవుట్ సైడ్ ద ప్యాకేజ్ రాదు, బట్ ఎక్స్టెండ్స్ త్రూ అది అచీవ్ చేయొచ్చు. మీన్స్ ఇన్హెరిటెన్స్ త్రూ అచీవ్ చేయొచ్చు అని చెప్పాను కదా, అది మీరు ఒకసారి టెస్ట్ చేసుకుని చూడండి యాక్సెస్ వస్తుందా లేదా అని చెప్పేసి. Yeah, okay, guys, that's all for today.